చాలామంది మంత్రులందరూ కూడా అవగాహన రాహిత్యంతో ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా పరిశీలిస్తే కేవలం ఆయన ఇచ్చిన హామీలు ఆయన్ను అధికారంలోకి తేవడం జరిగింది. కానీ ఈరోజు హామీలన్నీ కూడా నెరవేర్చేసినాము, ఇంకా మీరు దాని గురించి మాట్లాడొద్దండి అని ఆయన ఒకవైపు చెప్తూ ఉంటే, మంత్రులందరూ కూడా అనవసరంగా దీక్ష చేస్తూ ఉన్నాడు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పడం జరుగుతూ ఉంది. నేను ఒకటే మంత్రులు కానీ చంద్రబాబు కానీ నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను. మరి మీరు మొత్తం రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పి రైతులకు హామీ ఇచ్చినారు. మహిళలంతా కూడా ఏడో నీ సమావేశంలో నిలుచుకో అంటే, అమ్మ రండి, మీ బంగారు రుణాలు ఉన్నాయా మాఫీ చేస్తాను, మీ ట్రాక్టర్ లోన్లు ఉన్నాయా బాబు మాఫీ చేస్తానని చెప్పి అన్ని రుణాలు కూడా మాఫీ చేస్తానని చెప్పినాడు. ఇప్పుడు దాకా అయితే వడ్డీలకు సరిపడా కూడా అతను గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ బడ్జెట్లో కేటాయించలేదు. మరి ఆ హామీ నెరవేరుతుంది అని చెప్పి ఎవరు కూడా అనుకోవడం లేదు. నెరవేర్చాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఏరు దాటిన తర్వాత తెప్పదలగలేసే అలవాటు చంద్రబాబు నాయుడుది. అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్తాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తాడు. గతంలో కూడా ఆయన రామారావు గారి దయతో అధికారంలోకి వచ్చిన తర్వాత, రామారావును పదవీచ్యుతం చేసిన తర్వాత, రామారావు ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాడో, ₹2 కేజీ బియ్యం కానీ, లేదా మహిళలకంతా కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి కానీ, రైతులకంతా ₹50కే హార్స్ పవర్ విద్యుత్ అని చెప్పి ఆయన ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చినాడో, అవన్నీ కూడా ఆయన తూచా తప్పకుండా తిరగరాసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు రైతుల కథ వదిలేయండి, రైతులు అట్లా మునిగిపోయినారు, గిట్టుబాటు ధరలు లేవు, వర్షాభావ పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయి. దానికి తోడు ఈయన ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పే చిత్తశుద్ధి ఇసుమంతయూ లేదు. కాబట్టి రైతుల కథ వదిలేయండి, కానీ మహిళల కథ కూడా మీ మహిళా సంఘాల డబ్బులన్నీ కూడా నేను అధికారంలోకి వస్తానే మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పినాడు. మరి ఆ మాటను నమ్మి మహిళలందరూ కూడా, ఈ మహిళా సంఘాలు భారతదేశంలోనే చాలా పర్ఫెక్ట్గా నడుస్తూ ఉన్న విషయం అందరికీ కూడా తెలుసు. 100కి 95%, 98% కూడా మహిళా సంఘాలంతా కూడా రుణాలు చెల్లించి సకాలంలో చాలా పద్ధతిగా నడుపుకుంటూ ఉన్నారు. మరి ఈయన మాట లేని వాళ్ళందరూ మహిళలందరూ కూడా ఆశపడి వాటినన్నింటినీ కూడా ఈరోజు ఎన్పిఐలోకి తెచ్చేయడం జరిగింది. ఈ మహిళా సంఘాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినాడు. మహిళా రుణాలు మాఫీ చేయందే కాకుండా మహిళా సంఘాలు అనేటివి ఇప్పుడు నిర్వీర్యం అయిపోయినాయి, బ్యాంకుకు పోయే పరిస్థితి కూడా లేదు వాళ్ళు తిరిగి అప్పు పొందేదానికి. కాబట్టి దాని మాట కూడా ఆయన చేయాలని అనుకోవడం లేదు. సమస్యలపై మీ పార్టీ ఎలాంటి ఒత్తిడి తెస్తుంది ప్రభుత్వం? అదేవిధంగా ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు. మరి దాని గురించి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు 1 సంవత్సరం పైన అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పైన అయింది, ఎప్పుడు కూడా నిరుద్యోగ భృతి గురించి కానీ లేదా ఇంటికి ఒక ఉద్యోగం గురించి కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. అంత గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చెప్పేది ఒకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది ఒకటి. మరి దీని మీద స్పందించకపోతే ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీగా ఇంకెవరు స్పందిస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంచేతే 3వ తేదీ 4వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తలపెట్టిన ఈ దీక్షా కార్యక్రమాన్ని మేము పూర్తిగా సంపూర్ణంగా దాన్ని సక్సెస్ చేయాలా. మరి ఈయన వైఫల్యాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసే విధంగా దాని మీద మేము పెద్ద ఎత్తున అక్కడ దీక్షా కార్యక్రమంలో చెప్పడం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి నేను ఒకటే తెలుగుదేశం పార్టీ మంత్రులకు కానీ, శాసనసభ్యులకు కానీ, పార్లమెంట్ సభ్యులకు కానీ, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పదలుచుకున్నాను, మీరు ఏదైనా చెప్పినవి చేసే కార్యక్రమం చేయండి, లేదా మీరు చేయకూడదు అనుకున్నప్పుడు వాటి గురించి మాట్లాడద్దండి. కానీ ప్రశ్నించే హక్కు మాత్రం ప్రతిపక్షానికి, ప్రతిపక్ష నాయకుడికి ఎప్పుడూ ఉంటుందని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను.